దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 103వ కీర్తన గనక మనం పరిశీలన చేయగలిగితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని దావీదు భక్తుడు పలుకుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు తన ప్రాణముతో మాట్లాడుకుంటూ తనకు తానే ప్రోత్సాహపరుచుకుంటున్న సమయం అది. అయితే ఈ దినాలలో క్రైస్తవులు కానీ క్రైస్తవ్యం కానీ దేవుని నమ్మిన బిడ్డలు ఎలా మారిపోతున్నారంటే, దేవుడు చేస్తున్న కార్యాలన్నీ అనుభవించి మేలులన్నీ పొందుకొని వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించకుండా, ఇంకా ఇది జరగలేదే, దేవుడు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, మా విషయాల్లో ఇది జరగలేదు అని సనుగుకోవడంతో మన జీవితం అయిపోతుంది. పాటైతే పాడతాం, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని. అయితే ఈ పూట దావీదు ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం, మనం మార్చుకోవలసిన అంశం ఏమిటి అంటే, దేవుని చేసిన కార్యాలను బట్టి ఎక్కడ నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు? నీ ప్రాణముతో నువ్వేం మాట్లాడుకుంటున్నావు? మనం ఇంత సులువుగా గాలి పీల్చుకుంటున్నాం కదా. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తిని చూస్తే మనకు తెలుస్తుంది దేవుడు ఉచితంగా ఇస్తున్న గాలి విలువ ఏంటో. ఆహారం కొరతతో, నీటి కొరతతో ఉంటే తెలుస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా వాటి విలువ ఏంటో. రోడ్డు మీద ఎండకి, వానికి, చలికి ఇబ్బంది అయిపోతున్న వారికి తెలుస్తుంది గృహం విలువేంటో. కలిగిన వాటిని బట్టి స్తుతించడం మనం నేర్చుకోవాలి. కలిగిన వాటిని బట్టి, అనుభవిస్తున్న వాటిని బట్టి దేవుని స్తుతించడం మనం ప్రారంభించాలి. ఏం మాట్లాడుతున్నావు నీ ప్రాణంతో? సువార్తలో ధనవంతుడు మాట్లాడతాడు, తన ప్రాణముతో తినుము త్రాగుము సుఖించుము అని. అయితే ఈ పూట దావీదు భక్తులను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, యెహోవాను సన్నుతించుము అని తన ప్రాణముతో తను మాట్లాడుకుంటూ తన ప్రాణమును దేవుని వైపు త్రిప్పుకుంటున్నాడు. నీ ప్రాణం, నీ జీవం ఆయన చేతిలో ఉన్నది. దానిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే ఉన్నతమైన కృపను దేవుని యొద్ద